ప్రభు కలిగిన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు ప్రభు. గొప్పవాడ, మంచివాడ, మహోన్నతుడా, దయాళుడా, దయగలిగిన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు. అలానే దేవ నా తల్లిని కనపరుకుని ప్రేమించినట్టు దేవ మరి కుమారుడు బాబు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. కుమారుడు అయితే దేవుడిచ్చిన సోహమా ఏదో అంటారు బాబు నీకు వందనాలు, స్తోత్రాలు. భయమగ తండ్రి నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవ గతించిన సంవత్సరాలన్నీ కూడా నా ప్రభు 6 సంవత్సరాలు దేవ విజయ కిరీటాన్ని కుమారుడిపై ఉంచి నా ప్రభు ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా దేవ దయాళుడిగా దేవ ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంకా నా ప్రభు ఇది 2026ను కూడా నా ప్రభు మీరు వ్యాపకం తెచ్చుకుని మరి 26లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడా, కుమారుడు పుట్టినరోజును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అక్కడ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. తల్లిదండ్రులను కూడా నా ప్రభు నానాటికి ఆశీర్వదించి దీవించండి అని నానమ్మల్ని అమ్మమ్మల్ని కూడా తాతయ్యని కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు అని బాబు. ఇక్కడున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు అని నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకుని దేవా చూసి తెలుసుకోమన్నావు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ కుమారుని జ్ఞాపకం తెచ్చుకుని దేవా మరి చదువులోనూ జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని కలిగజేసే దేవుడు అని నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా రత్నాన్ని అగ్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకుంది దేవా. వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడుగా నీడగా ఉండండి. నీవే గొప్ప సహాయం చేయండి ప్రభు. తన తండ్రి వెళ్ళే పనిలో కూడా మీరు ఉండే దేవుడు అని నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో నా ప్రభు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఇదే చెప్తాడు ఎప్పుడు అవుతుందా అని కూడా రోజు క్యాండిల్ అన్నీ అక్కడ ఇచ్చేసేలే. అది ఎలా పోతుంది